మొన్న ఒక వీడియోలో మీ అందరికి తొందరలో ఒక సర్ప్రైజ్ ఉంది. అదేందో గెస్ చేసి కింద కామెంట్ చేయమంటే ఇల్లు కడతారా, బట్టల బిజినెస్ పెడతారా, లేదంటే ప్రెగ్నెంట్ ఉన్నారా అని ఏదేదో కామెంట్లు పెట్టారు. అవన్నీ కాదు, కానీ కొంతమంది మాత్రం కరెక్ట్ గానే గెస్ చేసారు సాంగ్ తీస్తున్నారని. ఎస్, సాంగే తీస్తున్నాం, కాకపోతే ఆ సాంగ్ మాది కాదు, వేరే వాళ్ళ సాంగ్. దాంట్లో నాకు మా ఆయనకైతే ఛాన్స్ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సాంగ్ షూట్ కోసం మేమైతే జగిత్యాలకు అయితే వచ్చినాం. ఫస్ట్ రాగానే రూమ్ లోకి అయితే వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని కిందనే రెస్టారెంట్ ఉంటే తినడానికి కిందికి వచ్చి మళ్ళీ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయినాం. ఇంకా నాకేందంటే ముఖం కడుకోవడమే పెద్ద బద్ధకం. స్నానం చేసినప్పుడు ముఖం కడితే మళ్ళీ కడగను, కానీ షూట్ ఉంది కాబట్టి ఫేస్ కొంచెం గ్లోయింగ్ ఉండాలని ట్యాన్ రూమ్ వాళ్ళు ఫేస్ ప్యాక్ అయితే తీసుకున్నాను. నేనే పెద్ద బద్ధకస్తులు అంటే మా ఆయన అయితే అంతకన్నా ఎక్కువ. ఫేస్ ప్యాక్ పెట్టుకోమంటే అది కూడా పెట్టుకోలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటూ. ఇంకా మేము సాంగ్ షూటింగ్ మార్నింగే ఉంది కాబట్టి మేము రిహార్సల్స్ అయితే చేసుకున్నాం. అవన్నీ చేసుకునేసరికి మాకు నైట్ 2 అయింది. మళ్ళీ నాకు పిల్లలైతే గుర్తుకొస్తున్నారు. కొత్త ప్లేస్లో ఎట్లెట్లనో అనిపిస్తుంది. ఎక్కువసేపు నిద్ర కూడా పోలేము. ఎగ్జాక్ట్లీ ఒక 2 hours ఏమో వండుకున్నాం. నాకైతే పిల్లల మీదనే మనసు అంత ఉంది. కాకపోతే ఇలాంటి టైంలో పిల్లల్ని తీసుకొస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అత్తమ్మ దగ్గర వదిలేసినాం. ఆ చెల్ల కూడా వచ్చింది. ఇంకా మేమైతే పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. కొత్త ప్లేస్ నిద్రని అస్సలే పట్టలేదు. ఇంకోటి పిల్లల్ని వదిలేసి వచ్చినాం కాబట్టి అసలే పడుకోలేము అనమాట. ఇంకా మేమైతే రెడీ అయ్యేలోపు మేకప్ మా ఆయన కూడా వచ్చిండు. ఇంకా నాకైతే మేకప్ వేసినాడు. మా ఆయనకైతే అది కూడా వెళ్ళాడు. వేసుకుంటే వద్దొద్దు, నేను న్యాచురల్గానే ఉంటాడు. ఇంకా మేమైతే రెడీ అయ్యేసరికి మాకు దగ్గర ఒక 6 o'clock అయిపోయింది. అప్పటికి లేట్ అవుతుంది కదా అని ఇంకా మేము బయటనే టిఫిన్ చేసినాం. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకున్నాం. ఇంకా రెడీ అయిపోయి తినేసి ఇంకా షూట్కి అయితే వెళ్ళిపోయినాం గాయ్స్.